హలో అండి అందరికీ. ఈరోజు స్పెషల్ ఏంటంటే గాజర్ హల్వా, క్యారెట్ హల్వా అనేది ఈరోజు స్పెషల్‌గా రెడీ చేయడం జరుగుతుంది. ఈరోజు పనికైతే సెలవు తీసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే మార్కెట్‌కు అలా బయటికి వెళ్ళడం జరిగింది. మార్కెట్‌లో క్యారెట్ అనేది ఫ్రెష్‌గా కనిపించడం జరిగింది. వాటిని తీసుకొని ఇంటికి రావడం జరిగింది. ఈరోజు స్పెషల్‌గా గాజర్ హల్వా, క్యారెట్ హల్వా చేయడానికి రెడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇలా రెడీ చేసుకొని మనం పెట్టుకున్నాము. కిస్మిస్, జీడిపప్పు ముందుగా నెయ్యిలో వేయించి అయితే పెట్టుకోవడం జరిగింది. ముందుగా మనమైతే పాలైతే తీసుకోవడం జరిగింది. క్యారెట్ని తగినంతగా మనం తరిగేసుకున్న తర్వాత దాంట్లో మనము పాలు పోసి ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత దాంట్లో కొంచెం లైట్గా చక్కెర అయితే మనం వేసుకొని ఇలా మనం తిప్పుకోవాలి. ఇలా అన్ని ఐటమ్స్ మనం వేసుకొని ఇలా ఉడికిస్తే గాజర్ హల్వా, క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి కిస్మిస్, జీడిపప్పు తగినన్ని మనం వేసుకోవాలి. పాలతో ఉడుకుతున్న క్యారెట్లో మనము తగినన్ని జీడిపప్పు, కిస్మిస్ అయితే మనం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ రోజైతే వర్క్కైతే సెలవు తీసుకొని ఈరోజు ఇంట్లో స్పెషల్గా వెరైటీగా వంటకం అయితే రెడీ చేస్తున్నాము. మీరెప్పుడైనా ఇంట్లో ఖాళీగున్నప్పుడు ఇలాంటి స్పెషల్ వంటకం అయితే తయారు చేసి ఒక్కసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. గాజర్ హల్వా, క్యారెట్తో తయారు చేసిన ఈ క్యారెట్ హల్వా, గాజర్ హల్వా మాత్రం చాలా బాగుంటుంది. పాలతో ఇందులో చాలా ఐటమ్స్ అయితే మనం కలపడం జరుగుతుంది. స్వీట్ కూడా పాలతో, వెన్నతో తయారు చేసిన స్వీట్ కూడా ఇందులో కలపడం జరుగుతుంది. అలాగే నెయ్యి కూడా మనం వేసుకొని తయారు చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి.